अपर्याप्तं तदास्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రచింపబడుచున్న అపరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఆయునేషు సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమే వాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. తస్స సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహానాదం వినద్యోత్సైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. క్రూరుద్రుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదము నర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యస్య పణవానకగోముఖాః సహా సైనాసైవాభ్యహాన్యం తస స్తబ్దుస్తుమలోన్ భవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతః శ్వేతైర్యర్యుక్తే మహతి సందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మత్తు. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్య ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవస్స సుఘోషణి పుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యస్య పరమేశ్యాసం శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్య పరాజితః ద్రుపదో ద్రౌపదేయస్య సర్వస్య సర్వసం పృథివీపతి సౌభద్రస్య మహాబాహు
శంఖం దద్ముః పృదిక్ పృదుక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దుష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజ బలశాలియు సుభద్రయ పుత్రుడగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. సఘోషాదార్తరాష్ట్రాణం హృదయా నివ్యధారయత్ సభస్య పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కాకావికములై అయ్యను. ఓం శ్రీకృష్ణార్పణమా. ఓం శ్రీకృష్ణార్పణమా. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.